హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మసాలా కారం అండి, కూర కారం చేస్తున్నాను. ఇది వచ్చేసరికి నాకు ఆర్డర్ చెప్పారు ఒకళ్ళు, అందుకని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో గుంటూరు మిర్చి, 150 గ్రాముల కాశ్మీరీ మిర్చి, 100 గ్రాముల ధనియాలు, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల ఆవాలు, 100 గ్రాముల వెల్లుల్లి, 150 గ్రాముల కల్లుప్పు, 100 గ్రాముల పసుపు కొమ్ములండి. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి ధనియాలు దోరగా వేపుకొని పక్కకు తీసుకోవాలండి. ఇవి వేగినప్పుడు మంచి స్మెల్ వస్తాయి, సో అలా అయినప్పుడు మనం పక్కకు తీసుకోవాలి. తర్వాత మెంతులండి, ఇవి కొంచెం వేగడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ముందు మెంతులు వేసుకొని ఇవి కొంచెం వేగాక జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని వేపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఇలా లో ఫ్లేమ్ మీద వేపుకోవటం వల్ల కారం మంచి సువాసనతో ఉంటుందండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇవి పక్కకు తీసుకొని తర్వాత కళ్ళుప్పు అండి. ఈ కళ్ళుప్పు నాకు పచ్చడికి కూడా కావాలి అని చెప్పేసి ఎక్కువ వేసుకున్నానండి. ఈ కళ్ళుప్పులోని చెమ్మంతా పోయే వరకు కూడా ఈ కళ్ళుప్పును కూడా వేడి చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. తర్వాత నెక్స్ట్ కాశ్మీరీ మిర్చి అండి. ఈ కాశ్మీరీ మిర్చి కానీ లేకపోతే మేడిగ మిర్చి కానీ వేసుకోవాలండి. ఇవి వేయటం వల్ల మంచి కలర్ వస్తుందండి, కారానికి టేస్ట్ కూడా మారుతుంది. అందుకని నేను ఇవి యాడ్ చేసుకుంటానండి. ఈ కాశ్మీరీ మిర్చిని కూడా దోరగా వేపుకొని పక్కకు తీసుకోవాలండి. కచ్చా పచ్చగా దంచుకున్న పసుపు కొమ్ములండి. ఈ పసుపు కొమ్ములను కూడా కొంచెం వేడి చేసుకున్నానండి. వేసవికాలం అయితే కనుక ఇవి ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి, కానీ ఇప్పుడు వేసవికాలం కాదు కాబట్టి ఇవన్నీ కూడా వేడి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి అండి. ఎండుమిర్చిని కూడా మీ కళాయి సైజుని బట్టి 2-3 ట్రిప్పుల కింద వేసుకొని వేపుకోవాలండి. ఇవి వేగుతున్నంతసేపు కూడా మనం కలుపుకుంటూనే ఉండాలి, లేదు అంటే కింద కొంచెం వేగుతాయి, పై కొంచెం పచ్చిగా ఉండిపోతాయండి. సో కదుపుకుంటూనే ఉండాలి. కదుపుకొని మొత్తం మిర్చి అంతా కూడా ఈవెన్గా ఒకే రకంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మరాడించుకోవాలండి. ఈ మరాడించుకొని వచ్చిన తర్వాత కూడా మూత పెట్టి ఉంచకూడదండి. కారానికి కొంచెం వెడల్పాటి బేషన్లోకి తీసుకోవాలి కారము. అది చల్లారే వరకు కూడా వెడల్పాటి బేషన్లో ఉంచుకోవాలండి. ఇలా మూత పెట్టి ఉంచితే కారం చెమ్మొచ్చి పోతుందండి, కలర్ కూడా మారిపోతుంది. సో బేషన్లో ఉంచుకొని ఇవి చల్లారిన తర్వాత కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, గ్రైండ్ చేసుకున్న ఉప్పు వేసి శుభ్రంగా కలుపుకున్నానండి. ఇవి కొంచెం కలిపిన తర్వాత 2 స్పూన్ల ఆవదం అండి. ఈ ఆవదం వేయటం వల్ల మనము కూరలు తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం రావటం కానీ, కడుపులో మంటలా ఉండటం కానీ అట్లా లేకుండా ఉంటుందండి. ప్లస్ జీర్ణం కూడా త్వరగా జీర్ణం అవుతుంది. కలర్ కూడా, కారం కలర్ కూడా కొంచెం నిలవైనా సరే అదే కలర్ మెయింటైన్ అవుతుందండి. సో అందుకని ఆవదం యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకొని 8 డబ్బాలోని స్టోర్ చేసుకోవాలండి. మనము బయట కొన్న కారాలు ఎట్లా ఆడుతున్నారో ఏమేమి కలుపుతున్నారో మనకు తెలియదు కదండి. సో మనకు సాధ్యమైనంత వరకు మనం ఇంట్లో చేసుకొని చూసుకుంటే కనుక మన హెల్త్ కొంచెమన్నా మనం బాగు చేసుకున్న వాళ్ళం అవుతాము. ఇది పచ్చడికి కారం అండి. ఈ పచ్చడికి కారం కూడా ఆవదం కలుపుకున్నాను. నాకు ఆర్డర్ వచ్చిందన్నాను కదా, ఆర్డర్ కోసం ప్రిపేర్ చేశానండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.